సుసి సుసి, ఏమిటండి? ఏం లేదు, నువ్వు నాకు సాయం చేయాలి. ఏమిటండి అది? చూడు, మనం ఇలా చేతులు ముడుచు కూర్చుంటే ఆస్తి 4 వాటాలైపోయి మనకు మరీ తక్కువగా మిగులుతుంది. మా అన్నయ్యలిద్దరూ రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఈ ఆస్తి మనకు దక్కాలంటే ఒక్కటే ఉపాయం ఉంది. నువ్వు ఈ విడాకుల కాగితాన్ని సంతకాలు చేసావనుకో. ఏమండి? అబ్బా సుశీల, తొందరపడుకు, నేను చెప్పేది విను. సంతకాలు చేసావనుకో, 4 రోజుల లోపల నీకు విడాకులు చేసి పద్మని పెళ్లి చేసుకుంటాను. 1 నెల రోజుల లోపల దాన్ని బయటికి ఎంటేసి మళ్ళీ నేను తెచ్చుకుంటాను. చూడు సుశీల, నా ఇంటికి దీపం లాంటి వెళ్ళాలి. నేను నీకు అన్యాయం చేస్తాను చెప్పు, పైపిచ్చి ఆ పిచ్చిదాంతో నేను సుప్పడగలనా? నేను చెప్పినట్టు వింటే మనం హాయిగా అనుభవించడానికి బోడిని దాచి చేసి మనకు దక్కుతాయి. సుశీల, జీవితంలో ఒకే ఒకసారి వచ్చే గొప్ప అవకాశం ఇది, కాదనకు ప్లీజ్. ఏమండి, దేవుడి కోపానికి శాపానికి గురైన ఆ అమాయకురాలికి ఇంత ద్రోహం తలపెడతారా? ఇది పాపం అండి. పాపం పుణ్యం అనేవి బ్రతుకు తెరువు తెలియని వాళ్ళు వాడి అర్థం లేని పదాలు. నా మాట విని ప్లీజ్ సంతకం చేయి. ఎలా చేయగలండి? నా బ్రతుకి నా చేతులతో నన్నే నిప్పెట్టుకోమంటారా? బతిమాలి కొద్ది నిలుగుతున్నావు. రేపు పొద్దున్న లోపల ఈ కాగితాల మీద సంతకాలు చేసావా సరే, లేదా నీ పీక బిస్కు అవతల బారేసినా సరే, నీ అనుకుని చేసి చేస్తాను. జాగ్రత్త. ఏమండి? ఏమండి, అది పాపం అండి, మనకొద్దండి. ఏమండి? చిన్నబాబు, నువ్వు మనిషివా మృగానివా? ప్రేమ, జాలి, దయ, అభిమానం అనేవి ఏ కోశానా లేని కిరాతకుడివి. దేవతలాంటి ఆ అమ్మకు అన్యాయం చేశావంటే పురుగులు పడిపోతావు, అచ్చండాలుడా, సర్వనాశనం అయిపోతావు అని రేపు జనం మిమ్మల్ని అనరా బాబు? మా ఊళ్ళో ఓ పెద్ద మనిషి ఇలాగే వాళ్ళెందుకో చెప్పేది వినండి బాబు. ఆ పెద్ద మనిషి ఇట్టాగే పిల్లాన్ని బాధలు పెట్టి ఇడాకుల కాగితాల మీద సంతకాలు తీసుకుని కోర్టుకు ఎక్కాడు. కోర్టులో అమ్మ తనలో ఏం లోపం లేదని, తను ఉత్తి పుణ్యానికి మెడబెట్టి గెంటేసి మరో డబ్బున్న చిలకను చేసుకోబోతున్నాడని నిజం చెప్పేసింది. దాంతో గురువు గారికి ఇడాకులు కుదరలేదు సరిగదా, ఇస్తాకులు కుట్టుకుంటూ జైల్లో కూర్చున్నాడు. అలాగా? అవునండి, సుశీలమ్మ గారు రేపు కోర్టులో నిజం చెప్పేసింది అనుకోండి, మన పొజిషను అంతే. నిజమే చాకు, పాయింట్. మరో పాయింట్ వదులుతారు అందుకోండి బాబు. ఆ పద్దమ్మని పెళ్లి చేసుకుని ఆస్తి అంతా మీరు ఒక్కలే కొట్టేస్తే మీ అన్నయ్యలు చూస్తూ ఊరికే కూర్చుంటారా? ఆయన కూడా సుశీలమ్మతో చేతులు కలిపి కోర్టుకు ఎక్కుతారు. కరెక్టేరా, వాళ్ళు అంతర్సమూర్చులే. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అట్ట అడగని చెప్తాను, ఐ క్లాస్ లో చూపెడతాను. ఈ చాకు బుర్ర అవిడియాల పుట్టబాబు. అబ్బా సరే చెప్పవాయ్. చూడండి, సుశీలమ్మ గారితో 4 రోజుల పాటు మీరు కులాసాగా ఉండండి, ప్రేమిస్తున్నట్టు నటించండి, మాటి మాటికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపెట్టండి. తన ఆరోగ్యం బాగోలేదని, తన వల్ల మీరు సుఖపట్టలేదని ఆ అమ్మ నమ్మేటట్టు చేయండి. దాంతో ఆవిడే మనస్ఫూర్తిగా ఇడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టుద్ది. ఆ దెబ్బతో తస్తా జక్క మీకు ఆస్తి దక్కుద్ది, అవస్థ తప్పుద్ది. అలాగేరా, నువ్వు చెప్పింది బాగుంది, అలాగే చేస్తాను. ఆడుతున్నారా బాబు? అవునరా, నువ్వు కూడా చేయగలనా కలుగుతాయంటే? వద్దులేండి, 3 ముక్కలు ఆడేది వచ్చాను ఎవరికి రోడ్డు మీద ఇట్లా 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 ఆడుతుంటారు. మాకేం రాదు. ఏనాయనా దెబ్బ ఆడవా నువ్వు? కాదండి, మీరు అర్జెంట్ గా ఆట నేర్చేసుకోండి. రేపటి నుంచి చెరో ప్యాకెల్ సెట్ కొనుక్కుని సెంటర్ లో ఉన్న ఫుట్పాత్ దగ్గర కాయ రాజా కాయ, కాయ రాజా కాయ అంటూ డబ్బులు పోగేసుకోవాల్సి వస్తాయా? ఏరా, వేళకొండంగా ఉందా? చదివిస్తున్నామని చంకెక్కుతున్నా రావు. అవతల తమ తమ్ముడు గారు మన 4 వాటాల పద్ధతి నచ్చక ఆస్తంతా ఆయన ఒక్కడే కొట్టేయాలని చూస్తున్నాడు. ఏమిటి ఈడాకులు కాగితాలు అయ్యి తెప్పించారండి అయ్యా. సుశీలమ్మ గారి చేత ఆడి మీద సంతకాలు ఎట్టించి కోర్టుకెళ్లి ఇడాకులు తీసుకుంటారంట, పద్దమ్మని పెళ్లి చేసుకుంటారంట. ఎందుకు? ఆస్తి కోసం. అదే కనుక జరిగిందంటే మన ముగ్గురం రోడ్డు మీద ప్యాక్ మ్యాజిక్ లైవ్ చేసుకుంటూ మోళీలు కట్టుకుంటూ బతకాల్సి వస్తుంది. చిన్నవట్రా, ఆఖరికి సొంత అన్నదమ్ముల మధ్యలో ఎంత అగాత్యాన్ని కొడిగట్టాడు వీడు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అండి అయ్యా. మీరు ముగ్గురు కలిసి తోడబుట్టిన చెల్లెలకే అన్యాయం చేయాలని చూశారు. ఇప్పుడు ఆ చిన్నబాబు మీ ఇద్దరికి అన్యాయం చేస్తున్నాడు. రే చాకు, నువ్వు ఎలక్షన్ లో కిరాయి స్పీకర్ లాగా గడికి ఒకటి తరఫున మాట్లాడి మమ్మల్ని మహా ఇబ్బందుల్లో పెట్టేస్తున్నావు. అసలు నువ్వు ఎవడ తరపు? మా తరఫా, జానకి తరఫా, చేతిగాడి తరఫా? న్యాయం తరపు మనిషినండి అయ్యా నేను. అయితే మా తరఫు అనమాట. అన్నయ్య కుర్ర సన్నాసి కుప్పి గంతులు వేస్తున్నాడు. ఐసా పైసా తేల్చేద్దాం పద. కుదిరింది వేతలు. ఏమిటన్నాయా అలా చూస్తున్నారు? ఏమో బజార్కి వెళ్ళి వస్తున్నావా? మరేనా పెద్ద సైజు పలుగులు పార్లు కొనుక్కు రావడానికా? హార్లా? అదెందుకన్నాయా? నా వెనక గోర్లు తీసి అందులో మమ్మల్ని కప్పెట్టడానికి. అన్నయ్య, అగ్రజం అనే గౌరవం లేకుండా మాకే ఎసరు పెట్టాలని చూస్తున్నావా? కలిసి ఉన్నట్టే నటిస్తూ మా నెత్తిన బొచ్చ బోర్లించాలని. విషయం చెప్పకుండా ఏమిటి సత్తాయి? అసలు ఏమైంది? చెప్పన్నయ్యా,
నీ పెళ్ళానికి విడాకులు ఇచ్చి పక్కన పెళ్లి చేసుకుని ఈ యాసంతా మొత్తం కాపేయాలని చూస్తున్నావట. అది కాదురా, 4 వాటాల ప్లాన్ కి గంగిరెద్దులాగా తలూపి నీ ప్లాన్ నువ్వు వేసుకుని మా పంప ముంచాలని. అది అది అనే సుశీలకి ఆరోగ్యం బాగలేదని. ఆరోగ్యం బాగపోతే ఏమిటి బాగపోతే? రే, నీ గడ్డ మొలక ముందు మాకు 2 రేదలు సెట్లు అయిపోయింది. నీ వేషాలు మా దగ్గర ఇక. ఈ విషయం మీతో ఎవరు చెప్పారు? సుశీల చెప్పిందా? చూసే కాకపోతే చాక్గా చెప్పాడు. చాకు చెప్పాడా? ఈడియట్. ఆస్తి మీకు దక్కకుండా మీ ఒక్కడిని తీసుకునే ప్లాను వాడే నాకు చెప్పాడే. వాడు చెప్పాడా? అన్నయ్య, ఏమిట్రా ఇది? మన ఉభయపక్షాలని మధ్య టైపులాగా వాయించేస్తున్నట్టున్నాడు వీడు. అసలు ముందు నుంచి వాడి మీద నాకు అనుమానంగా ఉంది. కావాలని మీరే వాడిని ఎక్కించుకున్నారు. ఎక్కించుకోండి. ఏడివాడు వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వకపోతే ఎప్పుడోనండి. రై గుంట నక్కలు, నీకు మేము ఒరేరా ఒరే గుంట నక్కలు కాదురా. మిమ్మల్ని నక్కలతోనో కుక్కలతోనో పోలిస్తే అది వాటికి అవమానం. చగో చాక కత్తిపేట, నోరు మూసుకురా రాస్కెల్. రే, నువ్వు చాకువా సిఐడి ఆఫీసర్? నన్ను గుర్తుపట్టలేదురా? అవునులే, పరాయి సొత్తు తినమరిగి కళ్ళు పూడుకుపోయాయిరా మీకు. నేను రాజశేఖరాన్ని. రాజశేఖరం అంటే బావా, మీ బావనేరా ఈడియట్స్. నిర్దాక్షిణ్యంగా నన్ను చంపేశారు. అమాయకురాలైన నా కూతుర్ని పట్టుకుని నానా హింసలు పెడుతున్నారు. మీ తోడబుట్టిన జానకిని పక్షవాతంతో మంచం ఎక్కేలా చేశారు. ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఇంటిని అదుపులో పెట్టడానికి వచ్చిన ధనరాజుని బయటికి ఎంటేయాలని చూస్తారా? ఒరే మంగ, కాళ్ళు చేతులు ఆడటం లేదురా. బావ ఆత్మ చాక్గాడికి ఉన్నట్టుందన్నయ్య. నాన్ సెన్స్. ఆత్మ వల్ల కాదు. ఎలా మళ్ళీ కొత్త నాటకం మొదలెట్టావా? కౌంటర్. మీరు చేసిన పాపాలకి నేరాలకి మిమ్మల్ని శిక్షించడానికి వచ్చారు రాస్కెల్స్. నా చావుకి కారకులైనందుకు అనుభవించారు. నా కూతుర్ని నానా హింసలు పెట్టినందుకు శిక్ష. మీ అక్క పక్షవాతానికి గురి కావటానికి కారకులైనందుకు శిక్ష. అన్నం పెట్టి ఆదరించిన దేవుడు కూడా క్షమించలేదురా ఈడియట్. అనుభవించారు. అమ్మా, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో మంగా అమ్మా. 1, 2, 3, 4, 5, 6 పాటలు ఏమైనా ఊడిపోయినాయా? అన్ని సక్రమంగా ఉన్నాయా? నాకేమి అర్థం కావట్లేదు. కొంచెం చెప్పు. కన్ను కప్పలాగా వాచిపోయి కాళ్ళు చేతులు జాయింట్లు. అమ్మా చేతు, రే చేతు, రే. ఏమిటి ఇక్కడ పడుకున్నాను? పడుకోలేదురా, పడున్నాం అంతే. రాత్రి ఆ చాగ్గాడు మన ముగ్గురిని చావగొట్టి చాపను చుట్టినట్టు బాగా చుట్టి ఇక్కడ పడేసాడు. ఏడివాడు ఎక్కడ? చాకు 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 నరుస్తాడు బాబాయ్. లేడుగా, రాత్రి పద్మం తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. పద్మం తీసుకెళ్ళాడా? బంగార బాతుని బుట్టలో వేసుకుపోయాడనమాట. ఇప్పుడు ఎట్టాగనే చేతు పొరవైన నుంచి ఆడపిల్లలు లేపుకెళ్తారా? రాస్కెల్, ఎన్ని గుండెలు వాడికి? అబ్బా, వాడి గుండెలు గుండెలు లెక్క మనకెందుకయ్యా? ఇప్పుడు చేసేది ఏమిటో ఆలోచనగా రండి. నాకు ఒక అనుమానం ఉందిరా. లేటన్నాయా? మనకి తెలియకుండానే ఈ ఇంట్లో ఒక గూడు పుటానికి జరిగిపోతుందేమోనని. అసలు జానకే పద్మను వాడికి ఇచ్చి పంపించేసిందేమో. నిజమే అన్నయ్య, అయినా అయ్యి ఉండొచ్చు. అదేదో తేల్చేద్దాం పదండి. అమ్మా, బాబు, గోపాలం, గోపాలం, రారా, ఎవరొచ్చారో చూడు. నా తల్లి, వచ్చావా అమ్మా? అమ్మాయి గారు. గోపాలం, నువ్విక్కడున్నావేంటి? ఇది మీ ఇల్లా? అవునమ్మా, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించి చల్లని నీరు చూపించే ఇల్లు ఇది. లోపల పదమ్మా. పద. నువ్వెవరివో మంచిదానిలా ఉన్నావు. మరి నిన్నేమని పిలవను? అత్తయ్య అని పిలువు. నీ పేరా? అత్తయ్య. బాగుంది. బాగుంగారు, పెద్దమ్మగారితో అమ్మాయి గారి విషయం చెప్పే తీసుకొచ్చాను గోపాలం. పద్మలో మార్పు రావాలంటే బాధల నుంచి బయటపడటమే కాదు, అనురాగాన్ని ఆప్యాయతని కూడా చవి చూపించగలగాలి. ఆ ఆప్యాయత అమ్మ దగ్గర పొందగలదని ఇక్కడికి తీసుకొచ్చాను. మరి ఆ ముగ్గురు రాక్షసులు ఏం చేస్తున్నారు బాబు?
నీకు తెలియకుండా ఒక పాలేరు వెధవతో పద్మ వెళ్ళిపోయిందంటే నమ్మడానికి ఇక్కడ ఎవడో చెవులో పువ్వెట్టుకోలేదమ్మాయి. చెప్పు ఎక్కడికి పంపా వాళ్ళని? నువ్వు దాస్తే మేము కనిపెట్టలేమనుకో. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే తెల్లవారేసరికి వాళ్ళ పెడరెక్కలు విరిచి మా ముందు పడేస్తారు. చెప్పు, మా కళ్ళు గప్పి వాళ్ళు ఎంతో దూరం పోలేదు. చెప్పు. ఏం మాట్లాడావు? తెలీదు, నాకేం తెలీదు. మా దగ్గర డబ్బు అయిపోయింది చెప్పు. ఓ 1000 ఇప్పిస్తే ఆడతాం, లేదా గుడ్ బై. ఇంకా ఎంత నప్పమంటావయ్యా? ఇప్పటికే ఏడాది నుంచి అప్పు చేసావు మా కాడ. ఈ సంగతి అనుమానంగా ఉంది. మర్యాదగా డబ్బు ఇస్తావా, కాళ్ళు చేతులు ఎరిచి పొయ్యిలో పెట్టమంటావా? ఆ పని చేస్తే మీ బూడి తప్ప డబ్బు రాదు చేసావు. ఎలాగో ఇన్నాళ్ళు ఓట్లు పెట్టారు, ఇంకో 4 రోజులు ఓట్లు పెట్టండి. పద్మ కోసం ఎత్తిపిస్తున్నారు. దొరకగానే దాని పీక నొక్కైనా సరే ఆస్తి నా పేరు రాయించుకుంటాను. ఆ పాలేరు విధంగా దాన్ని ఎక్కడికి తీసుకుపోయాడో ఏం చేస్తున్నాడు? అత్తయ్య, ఎంతో శ్రమ తీసుకుని మట్టి ముద్ద లాంటి నన్ను మామూలు మనిషిగా చేసిన మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియటం లేదు. ఇలా చేతులు జోడించి కాదమ్మా, మెడొంచి మీ బావ చేత 3 ముళ్ళు వేయించుకో. అదొక్కటే కృతజ్ఞత తీర్చుకునే మార్గం. మరి అవునమ్మా, త్వరలోనే లగ్నం వెచ్చించేయండి, ఇద్దరిని వాడు చేసేద్దాం.